ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీమేక్ అనుకున్నప్పుడు మీకున్న మైండ్ సెట్ ఏంటంటే టోటల్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ దబాంగ్ కాదు 2-3 సార్లు చూస్తారు. ఎలా ఉంటుందని చాలా మంది ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఈ ఇమేజ్ ప్రొజెక్షన్ అనేది భైరవానికి ఎంతవరకు ప్లస్ అయింది? ఒక ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చిన క్యారెక్టర్స్ తీసుకుని తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువ నాకు యాంగిల్ ఎక్కడ తీసుకున్నాను. తమిళ సినిమా రీమేక్ తెలుగులో చేస్తున్నప్పుడు మళ్ళీ తమిళ హీరోయిన్స్ లేదంటే మలయాళీ యాక్టర్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? మనల్ని కొంతమంది చేయకపోవడం వల్లనే బయటికి వెళ్ళాల్సి వస్తుంది తప్ప ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉండడం వల్ల లేదంటే ఆయన మీకు తెలిసి ఉండడం వల్ల అంటే ఆయనతో సినిమా ఎంతవరకు పాజిబుల్ అని పక్కన పెట్టేస్తాను. ఒక ఐడియా చెప్పాను, దీని మీద చేస్తున్నాను సార్, ఐడియా చాలా బాగుంది, నాకు సరిపోదండి సార్, మీరు చేస్తే నెక్స్ట్ లెవెల్ సార్, ఒక సోషల్ డ్రామా, ఆయన చేస్తే వేరే చరిత్ర, అది ఆయన చేస్తే వేరే చరిత్ర. ఈ అసెస్మెంట్ ఏంటి? వాట్ వెంట్ రాంగ్ అనుకుంటున్నారు ఉగ్రం విషయం? బ్యాక్ టు బ్యాక్ సినిమా చేయడం వల్ల ప్రాబ్లం అనుకున్నాను. నాందికి ఉగ్రంకి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనేది కానీ లేదంటే ఆ తర్వాత వచ్చిన రెస్పాన్సెస్ కానీ ఎంతవరకు ఎఫెక్ట్ చేసాయి? కానీ అంతకన్నా చాలా పెద్ద సినిమాలకు అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ పోయినా వాళ్ళు బ్లాక్ బస్టర్ పోస్టర్ వేసుకున్నారు. మేము దాన్ని అలా మేము నమ్మించలేకపోయాం జనాలు, అంతే, అదొకటే. హాయ్ విజయ్. యా హాయ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యా హాయ్ సార్. సో ఏంటి అంటే ఫస్ట్ కొంచెం బ్లంట్గా మాట్లాడుకోవాలంటే మీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం డిలే అయినట్టుంది కదా భైరవం సినిమా రిలీజ్ కానీ లేదంటే దాని రిలేటెడ్ ఇష్యూస్ కానీ? యా అవునండి. అంటే ఎందువల్ల జరిగింది డిలే అనేది? అంటే యాక్చువల్ ఫస్ట్ పొంగల్కి వద్దాం అనుకున్నాం రిలీజ్కి, సంక్రాంతికి, తర్వాత సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చేస్తున్నాయి, డిసెంబర్కి వద్దాం అనుకున్నాం, ప్రీపోన్ చేసుకున్నాము. వెళ్తున్న ప్రాసెస్లో కొంచెం క్లైమేట్ సపోర్ట్ చేయలేదు, ఒక 10-15 డేస్ షూట్ అక్కడ కొట్టేసింది క్లైమేట్ ఇష్యూ. తర్వాత రోహిత్ గారు ఫాదర్ చనిపోవడంతో ఒక 15 డేస్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది, అందువల్ల పొంగల్కి రాలేకపోయాము. ఓకే, సో మోస్ట్లీ అన్వారంటెడ్ ఇష్యూస్. స్పెసిఫిక్గా ప్లాన్ ప్లాన్ చేసి మనం అంటే స్పెసిఫిక్ ప్లాన్ చేసుకుంది పొంగల్ కానీ లేదంటే డిసెంబర్కి వద్దామని. ఓకే, అంటే ఈ మధ్య ఏమైపోతుందంటే ఒక రీమేక్తో సినిమా జనాల్లోకి రావడం అనేది ఒక చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద కంటెంట్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ కంటెంట్ వైబిలిటీ కానీ విజిబిలిటీ కానీ ఇవన్నీ కూడా దాని తాలూకు మీటర్స్ అంతా మారిపోయాయి. ఒకప్పుడు ఒక టాగూర్ సినిమా రీమేక్ చేసినప్పుడు లేదంటే ఇంకొకటి వేరే రకరకాల సినిమాలు రీమేక్ చేసినప్పుడు ఉన్న కమాండ్ అనేది ఇప్పుడు ఉండట్లేదు ఆడియన్స్ మీద. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ. అంటే మీరు ఎంత ఆ సినిమా అవైలబిలిటీ అనేది ఓటీటీ నుంచి తప్పించి ఏం చేసినా కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అదైతే ఖచ్చితంగా అవైలబిలిటీ అయితే ఉంటుంది, విజిబిలిటీ అనేది. సో ఇప్పుడు భైరవంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీమేక్ అనుకున్నప్పుడు మీకున్న మైండ్ సెట్ ఏంటంటే, ఎందుకంటే బికాస్ ఆఫ్ నాంది కానీ ఉగ్రం దో డిడెంట్ వర్క్, నరేష్లోనే ఒక డిఫరెంట్ యాంగిల్. అంటే నరేష్ కూడా ఎంత ఫైట్స్ చేయగలడా, అసలు నరేష్ని ఫైట్స్లో ఊహించుకోగలమా, అసలు థాట్ ప్రాసెస్ ఎలా వచ్చిందో తెలియదు కానీ బట్ పీపుల్ ఆర్ ఓకే, సినిమా వర్కౌట్ అయినా అవ్వకపోయినా జనాలకు ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ నరేషన్ అయితే చూడగలిగారు. ఆబ్వియస్లీ నాంది వర్క్ వెల్. సో ఒక రీమేక్ సినిమాకి డైరెక్షన్ అనేది మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఆ రీమేక్తో జనాల ముందు ఇప్పుడు మే 30th వస్తున్నప్పుడు ఆ భయమో లేదా టెన్షనో ఏంటి అసలు మీకు? అంటే బేసిక్గా భయం టెన్షన్ అయితే ఏం లేదండి. నాంది ఎప్పుడు ఎలా ఉన్నానో, ఒక రూపాయలు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. మనం ఏమనుకున్నాం, ఏం తీసాం, మనం ఏ సినిమా రీమేక్ తీసుకున్నాం, ఏం చేంజ్ చేసాం, ఏం తీసాం అన్నది ఆ విషయం మొత్తం క్లారిటీగా ఉన్నాను. అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే ఉన్నాను. తర్వాత మీరు అంటే రీమేక్ సినిమాలు ప్రజెంట్ అన్ని ప్లాట్ఫామ్స్లో ఉంటున్నాయి, తీసేసిన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉంటున్నాయంటే డెఫినెట్గా ఉంటున్నాయంటే, దబాంగ్ సినిమా నేను గబ్బర్ సింగ్ వర్క్ చేశాను. దబాంగ్ సినిమా రీమేక్ అన్నప్పుడు టోటల్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి అందరూ దబాంగ్ కాదు 2-3 సార్లు చూస్తారు. ఎలా ఉంటుందని చాలా మంది ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కళ్యాణ్ గారితో రీమేక్ అన్నప్పుడు. మేము దాన్ని చాలా వరకు మార్చి, మా హరీష్ గారు చాలా వరకు మార్చి ఏం చేశారంటే అక్కడ కొంత నాకు ఎక్స్పీరియన్స్ పనికొచ్చింది. అక్కడంటే కళ్యాణ్ గారు రీమేక్ చేద్దాం నాకు అవకాశం ఇవ్వడంతో తను రీమేక్ ఒప్పుకోవాల్సి వచ్చింది. తను ఇక్కడ ఏంటంటే ఈ సినిమాని ఫస్ట్ జనరల్గా నాకు చూపిస్తే బాగుందండి అన్నాను. తర్వాత ప్రపోజల్ వచ్చింది, చేస్తే బాగుంటుంది కదా అని. ఓకే, నాకు నచ్చిన సినిమాని, నచ్చిన కంటెంట్, ఓకే నాకు నచ్చిన కంటెంట్ని నా స్టైల్లో ప్రయాణం చేద్దాం. గరుడన్ వచ్చేసరికి గరుడన్ మేకింగ్ స్టైల్ అంతా కూడా నా నాంది ఉగ్రం లాగే ఉంటుంది. తమిళ వర్షన్ చూసుకోండి, రస్టిక్గా ఉంటుంది. దీన్ని ఇంత రస్టిక్గా ఎందుకు ప్లే చేశారు, అసలు దీన్ని ఇంకోలా ప్రయాణం చేయొచ్చు కానీ నాకు మైండ్లో ఒక థాట్ రన్ అయింది. సరే నాకు ఆ థాట్ రన్ అయింది కాబట్టి సరే ఓకే చేస్తాను, యాక్సెప్ట్ చేశాను. జనాలు చూడరా అంటే ఆల్రెడీ ఏదైనా అంటే ఇంతకుముందు రాజమౌళి గారు చాలా సినిమాలు కథ చెప్పి సినిమా చూపించేవాళ్ళు. అది నాకు మీకు చెప్పేసిన తర్వాత సినిమా చూపించడం చాలా ఇష్టం నాకు కూడా. అలాగా ఆ విధంగా చూసుకుంటే గరుడన్ ఎంతమంది చూసినా డెఫినెట్గా మళ్ళీ బహిరంగ చూస్తున్నప్పుడు మళ్ళీ వేరే ఫ్రెష్ కథలా కనిపిస్తే, కథదే కానీ చాలా ఫ్రెష్ ప్రజెంటేషన్తో ఉంటుంది. ఆ కథలో ఉన్న కోర్ పాయింట్స్ కానీ కోర్ ఎమోషన్స్ కానీ ఎక్కడా మిస్ అవ్వకుండా కథ అదే మీకు రన్ అవుతూ ఉంటుంది. కానీ కథలు రన్ అవుతుంది కంటే ఇదేంటి వేరేలా ఉంది సినిమా అనిపించడం కదా ట్రై చేసాం. సో తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు అయితే ఖచ్చితంగా జరిగాయి. అందరూ కోర్ ఎమోషన్ అసలు ఆ కోర్ పాయింట్ ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే.
ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఇట్ క్యారీడ్ ఇన్ తమిళ్ వర్షన్ అవి ఏంటంటే చాలా రూటెడ్. అది కొంచెం అంటే ఆ గ్రామ దేవత రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రూటెడ్ ఎమోషన్స్ అనమాట. సో వాటిని మనం ఇప్పుడు మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూపిస్తున్నప్పుడు తీసుకొని మనం దాని అంటే మన విలేజ్ నేటివిటీ ఏంటి, మన రూటెడ్ థింగ్స్ ఏంటి దాన్ని బ్లెండ్ చేసేవాడిని. ఓకే, బ్లెండింగ్ అంటే బ్లెండింగ్ ఇస్ ఫైన్. బ్లెండింగ్తో పాటు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దాన్ని మార్పులు కూడా కొన్ని జరగాలి కదా. చేసాం స్టోరీలో స్టోరీలో కూడా 4 పాయింట్స్ మెయిన్ కోర్ పాయింట్లో ఉండదు సార్. ఇప్పుడు కోర్ ఎమోషన్లు ఎక్కడ ఉండదు. ఎక్కడైనా ఎమోషన్ మనకైనా తమిళకైనా కన్నడకైనా మలయాళం దేనికైనా ఒకటే, మంచి అంటే మంచి, చెడు అంటే చెడు, ఎందులో అదే ఉంటుంది. దాన్ని మనం చెప్పే ప్రజెంటేషన్లో తమిళ్ వాళ్ళ నేటివిటీ వాళ్ళ శైలిలో చెప్పారు, మన నేటివిటీ మన శైలిలో మనం చెప్తున్నాం. ఓకే, స్పెసిఫిక్గా అడగడానికి రీజన్ ఏంటి అంటే, అంటే ఒక తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేసినప్పుడు లేదంటే డబ్బింగ్ చేసినప్పుడు కూడా చాలా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమై చేసేవి తమిళ ఎండింగ్ వేరు, తెలుగు ఎండింగ్ వేరు. అక్కడ సాడ్ ఎండింగ్ అయితే ఇక్కడ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. అలాగే సేమ్ ఘర్షణ రీమేక్ చేసినప్పుడు కూడా అక్కడ సాడ్ ఎండింగ్ ఉంటుంది, ఇక్కడ హ్యాపీ ఎండింగ్ చేశారు. సో అలాగా అండ్ ఈవెన్ ఠాగూర్ కూడా అక్కడ వేరే ఎండింగ్, ఇక్కడ వేరే ఎండింగ్. సో ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి గరుడన్ వచ్చేటప్పటికి ఎండ్ అయిన విధానం అనేది లిటరల్లీ ఒక హార్డ్ హిట్టింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో అది భైరవంలో కూడా కంటిన్యూ చేశారా లేదంటే ఆ కైండ్ ఆఫ్ అదే అని చెప్తున్నారు. అది ఒరిజినల్లో ఉన్న ఎమోషన్ ఆ ఫీల్ ఎక్కడ మిస్ అవ్వదండి. ఓకే, అవన్నీ ఉంటేనే మార్చాం అంతే. ఎందుకంటే మనకు నచ్చిన అంశాలు అయ్యా, నచ్చిన అంశాలు మారితే ఇంకేముంటుంది. ఓకే, అయితే ఈ సినిమాలో ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే గరుడన్ వర్క్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే సూరి ఇమేజ్. అప్పటిదాకా ఒక కంప్లీట్ కమీడియన్గా ఉన్న అతన్ని సడన్గా అంటే విడుదలలో చూసినప్పటికీ కూడా ఆ విడుదలలో ఏంటంటే ఈజ్ నాట్ ఎ మోర్ ఆఫ్ హీరో, ఒక సర్వైవర్. ఆ సినిమాలో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ని అన్నీ క్యారీ చేస్తూ ఒక సర్వైవర్ మాత్రమే అతను. బట్ ఇందులోకి వచ్చేటప్పుడు ఒక ప్రాపర్ మాస్, అంటే మనం ఒక చిరంజీవి గారిని బాలకృష్ణ గారిని ఏ రేంజ్లో చూస్తుంటాం ఆ స్థాయి ఫైట్లు కానీ అన్నీ ఉంటాయి. సో అతనికి ఆ ఇమేజ్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అయింది. అంటే సూరి ఫైట్స్ చేస్తాడా, సూరి ఎంత బాడీ బిల్డ్ చేసి చేస్తాడా అన్న సర్ప్రైజ్ ఫ్యాక్టర్. బట్ శ్రీనివాస్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆ ఇమేజ్ ఉంది. శ్రీనివాస్ ఆల్రెడీ ఒక హీరోగానే లాంచ్ అయ్యాడు, హీరోగానే తను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు, కొంచెం ఇమేజ్ కూడా పెరుగుతూ వచ్చింది. సో ఈ ఇమేజ్ ప్రొజెక్షన్ అనేది భైరవానికి ఎంతవరకు ప్లస్ అయింది? ఒకటంటే తమిళ్లో సూరి కూడా చాలా హెవీ యాక్షన్ బ్లాక్స్ కూడా చేయలేదు. ఆ ఇంటర్వల్లో కానీ తర్వాత కానీ చిన్న ఉంటాయి యాక్షన్ పరిధి. ఎంత కమెడియన్ నుంచి తీసుకొచ్చినా కానీ మనం ఉగ్రంలో చేసిన హెవీ యాక్షన్ వాళ్ళది చేయలేదు. చాలా నార్మల్గా కథకి ఎంతవరకు అంతవరకే చేశారు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఫస్ట్ నుంచి అనడా క్యారెక్టరే సూరిది. ఇక్కడ కూడా మేము తీసుకుంది సాయి గారిది శ్రీనివాణ క్యారెక్టర్. అది కూడా అనడాగా అంటే ముగ్గురు ఫ్రెండ్షిప్ మధ్యన ఒక ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చిన క్యారెక్టర్స్ తీసుకుంది తప్ప ఒకరు ఎక్కువ ఒక తక్కువ అనే యాంగిల్ ఎక్కడ తీసుకోలేదు. ఏ టైంకి అయితే ఫైట్ చేయాల్సి వస్తుందో అప్పుడు ఫైట్ చేసి సిచ్యువేషన్ క్రియేట్ కానీ ఫైట్ చేస్తాడు. అప్పటివరకు ఇతని మాట కానీ అతని మాట కానీ కాదనలేని ఒక క్యారెక్టర్ అలా డిజైన్ చేసుకున్నాం. ఓకే, కానీ జడ్జ్ ద ఫిల్మ్ రైట్ అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. కాకపోతే ఈ సినిమాతో కొంచెం శ్రీనివాస్లో ఒక డిఫరెంట్ యాంగిల్ని ప్రజెంట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే టిల్ డేట్ అతను ప్లే చేసినవన్నీ కూడా ప్రాపర్ కమర్షియల్ రోల్ సినిమాలే. అంటే కొంచెం అల్ట్రా పాష్ ఆ సిటీ బేస్లో చేశాడు. ఆ రూటెడ్ విలేజ్లో తను ఏమీ చేయలేదు శ్రీనివాస్ గారు కూడా. అందువల్ల తనకే కొంచెం కొత్త కనిపించింది. తను ఫస్ట్ లుంగి కడుగున్నప్పుడు తనకే కొత్త కనిపించింది. ఆ విలేజ్కి వెళ్ళి గోదావరి చేస్తున్నప్పుడు, గోదావరి లంకలో చేస్తున్నప్పుడు కూడా తనకే కొత్త కనిపించింది. బ్రో నాకే చాలా కొత్త కనిపించింది అని ఫీల్ అవుతుండేవాడు. అంటే పర్ఫార్మెన్స్ యాంగిల్లో చూసుకున్నా కానీ అంటే చాలా గసిగా అంటే మనోజ్ గారు, రోహిత్ గారు చాలా మంచి పర్ఫార్మర్స్, సాయి గారు మంచి పర్ఫార్మర్. కాకపోతే ఇప్పటివరకు తనకి అంటే ఇలాంటి రోల్ ప్లే చేసే అవకాశం అక్కడ రాలేదు. తను ఇప్పటివరకు చూజ్ చేసుకున్న కథలన్నీ వేరే, ఇప్పుడు తను చూజ్ చేసుకున్న కథ వేరే. ఇందులో ఫుల్ ఎమోషన్కి చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్ లో చేశారంటే డెఫినెట్గా కళ నీళ్ళు పెట్టేస్తాడు ఇందులో. ఈ సినిమాలో మాత్రం డెఫినెట్గా సాయి గారిలో చాలా మంచి పర్ఫార్మెన్స్ సినిమాతో చూడబోతున్నారు. ఓకే, సో ఈ రోహిత్ అండ్ మనోజ్ క్యారెక్టర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్సెస్ నుంచి వాళ్ళేనా? ఫస్ట్ నుంచి కూడా మీరు? ఫస్ట్ నుంచి వాళ్ళండి. ఓకే, అంటే ఫస్ట్ ర్యాండమ్గా చాలా పేర్లు రాసుకుని ఇలా అనుకోని అక్కడ ఇలా రాసుకుంటున్న టైంలో ఎటు వచ్చినా మళ్ళీ రోహిత్ గారు, మనోజ్ గారు చేస్తేనే బాగుంటుంది అని అక్కడే ఆగేవన్నమాట. ఎందుకంటే లైక్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. లేదంటే అంటే రోహిత్ కానీ మనోజ్ కానీ దే వర్ ఓపెన్ ఫర్ మల్టీ స్టారర్స్ సిన్స్ మెనీ ఇయర్స్. అంటే మనోజ్ వేదం టైం నుంచి కానీ, లేదంటే రోహిత్ శ్రీ విష్ణు కలిసి చేసిన, లేదంటే నాగేశ్వరతో కలిసి చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఫైన్. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే మోర్ ఆఫ్ అథారిటేటివ్ ఉంటుంది క్యారెక్టర్స్. కొన్ని స్పెసిఫిక్గా నారా రోహిత్ కొంచెం అథారిటేటివ్ ఉంటుంది. సో ఈ ముగ్గురు మధ్య ఆ బ్యాలెన్స్ అలా మెయింటైన్ చేశారు. అదే ముగ్గురు మధ్యన బ్యాలెన్స్ అంటే స్క్రిప్ట్లో కానీ షూట్లో కానీ ఎక్కడ మనకి ఇబ్బంది అవ్వలేదండి. స్క్రిప్ట్లో కూడా చాలా కూల్గానే అంటే ముందు మనం ఫస్ట్ సాయి గారిని చూస్ చేసుకున్న తర్వాత రోహిత్ గారిని అప్రోచ్ అయ్యాము. సార్ మీకు యాడ్ అనుకుంటున్నాం ఇలా చేంజెస్ చేసాము, ఇలా ఉంటుంది అంటే ఆయన ఫుల్ హ్యాపీ. సినిమా చూసాడు, హ్యాపీ అసలుకి. తర్వాత మనోజ్ గారిని కలిసి అన్న సినిమా చూడండి అంటే నేను సినిమా చూడను, నాకేంటో చెప్పే మొత్తం నేరేషన్ ఇచ్చేయన్నాడు. ఎందుకంటే మనోజ్ గారికి ముందు నాకు పరిచయం ఉంది, అన్నంత క్లోజ్ అనమాట. మొత్తం నేరేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని సీన్స్ చూసి ఉంటుంది. అది చూసి లేదా మన నేరేషన్ ఇచ్చిన దానికి దీనికి అసలు వేరే ఉంది, అసలు వద్దని పక్కన పెట్టేశాడు.
సెకండ్ డే మళ్ళీ ఆ నేరేషన్ వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసాడు. సెకండ్ డే మళ్ళీ కూర్చొని ఓకే డైరెక్ట్గా మీరు చెప్పింది బాగుంది, ఇందులో ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఓకే వెళ్దాం అని తను ఓకే చేసింది. ఆ టైంలో ఏంటంటే తను ఆన్బోర్డ్ అవుతారు లేదని మాకు చిన్న టెన్షన్. ఎందుకంటే తను వేరే సినిమాలు కమిట్ అయినాడు, డేట్స్ ఇష్యూ మేము అనుకున్నాం కదా, డిసెంబర్ కానీ పొంగల్ కానీ రిలీజ్ చేద్దాం అనుకున్నాం కదా. ఆ టైంలో ఇంకా మిరాయి షూట్ ఉంది, మనకి డేట్స్ సెలెక్ట్ చేసే ఇష్యూ అదొక ప్రాబ్లం ఉందన్నమాట. అలా వాళ్ళ షెడ్యూల్స్ కొంచెం షెఫిల్ అవ్వటం, నేను గ్యాప్లో ఇస్తాను పర్లేదు అంటాం, ఓకే అని అన్న తర్వాత అనుకోకుండా ఒకటి స్టెచ్ దొరికింది మాకు. అదొక మీరా ఒక భారీ షెడ్యూల్ సంథింగ్ అబ్రాడ్ వెళ్ళి అవుట్డోర్ వెళ్ళి సంథింగ్ ఏదో ఇష్యూ అయితే వచ్చారు. అందువల్ల ఒక స్టెచ్ దొరకడం వల్ల మేము అనుకుంటే సినిమా ఫినిష్ చేసాం. యా లేకపోతే మనోజ్ గారు మాకు డెఫినెట్గా ఆన్బోర్డ్ అయ్యేవాళ్ళు కాదు, అంటే అయ్యేవాళ్ళు కాదండి. మేము అనుకుంటే కాకుండా తర్వాత స్టార్ట్ చేయాలి సినిమా, ఇంకో ఒక 2-3 months లేటర్ సినిమా స్టార్ట్ చేయాల్సి వచ్చేది అంతే. ఓకే సో ఆబ్వియస్గా అది కొంచెం మీకు ప్లస్. సో ఫైన్. అయితే విజయ్ ఇప్పుడు కాస్టింగ్ అనేది దట్టు ఒక రూరల్ డ్రామాస్ అండ్ ఈ రీజనల్ సినిమా అనుకున్నప్పుడు కాస్టింగ్ అనేది ఎంత అథెంటిక్గా ఉంటే అంత ప్లస్ అవుతుంది సినిమాకి ఎప్పుడు కూడా. సో అంటే ఇది ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. కాకపోతే ఇప్పుడు ఒక తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా రీమేక్ తెలుగులో చేస్తున్నప్పుడు మళ్ళీ తమిళ హీరోయిన్స్నో లేదంటే మలయాళీ యాక్టర్స్నో పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అండ్ వాళ్ళు ఎంతవరకు హెల్ప్ అవుతారు? ఎందుకంటే అథెంటిసిటీ ఫ్యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక క్యారెక్టర్ అండి, ఒక క్యారెక్టర్ ఆనంద్ గారు చేస్తున్నారు తెలుగు అమ్మాయి, ఆవిడ ఓకే. దివ్యకి పిల్ల క్యారెక్టర్కి మన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర అప్రోచ్ అయ్యాను నేను. బేసిక్గా తెలుగు వాళ్ళతో చేయడం కోసం, తెలుగు టెక్నీషియన్తో పనిచేయడం కోసం నాకు చాలా వెరీ కంఫర్ట్. ఎందుకంటే మనం అనుకుంటే చాలా ఈజీగా కన్వే చేయగలం యాక్టర్స్ కూడా. అలా చాలా ట్రై చేస్తే అందులో ఒక 9th to 10th class కిడ్ ఉంటాడు, మేము చెయ్యం. ఓకే కొన్ని ఫ్యాక్టర్స్ మదర్ క్యారెక్టర్, ఆ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్ మేము చెయ్యం. నిజంగా వాళ్ళకి వెళ్ళేదంటే అందుకని పెద్ద పిల్లలు ఉండేవాళ్ళేమో, వాళ్ళు కూడా చేయమన్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్పడం ఎందుకు, కానీ కరెక్ట్ ఏజ్లో వెళ్ళేది అందుకని పెద్ద పిల్లలు ఉండొచ్చు వాళ్ళకి. అలా చాలా ట్రై చేసిన తర్వాత ఇంకా లేదనుకున్న ఆప్షన్స్లో దివ్య పిల్లయ్య అమ్మాయిని కాంటాక్ట్ చేస్తే అమ్మాయి నేను చేస్తాను అంది. అమ్మాయి చిన్న ఆడిషన్లో తీసుకున్నాము, ఆ క్యారెక్టర్కి ఎలా ఉంటుంది అన్నది తను ఆడిషన్ చేసింది, బాగుంది. తర్వాత ఈ విలేజ్ గోల్ క్యారెక్టర్కి చూసిన ప్రాసెస్లో చిన్న ఎనర్జీ ఉండాలి, మనకి ఫుల్ డ్యాన్స్ వచ్చిన అమ్మాయి ఉండాలి. ఒక సాంగ్ ఉంటుంది, సెట్ సాంగ్, ఒక డ్యాన్స్, చిన్న కమర్షియల్ మెటీరియల్ సినిమా ట్రై చేసాం కాబట్టి బాగా డ్యాన్స్ ఉండాలి. సాయికి బ్యాలెన్స్ చేసేలా ఉండాలి. ఆల్రెడీ చేసిన వాళ్ళు మళ్ళీ ఉంటే మళ్ళీ వాళ్ళు విలేజ్ నెట్వర్క్కి సెట్ అవ్వాలి. ఈ యాంగిల్ వెళ్తున్న టైంలో అప్పుడు కార్తీక్ గారి సినిమా ఒకటి చేసింది అమ్మాయి. నేను ఆ సినిమా చూడలేదు, యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే అందులో డ్యాన్స్ పెట్టి చూసాను. అమ్మాయి ఎరక్కొట్టేసింది చూస్తే ఈమె అద్ది శంకర్ గారు డాక్టర్. అంతకుముందు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూశాను గని టైంలో, కానీ చూస్తే అసలు గుర్తుపట్టలేదు నేను. అందులో పాష్ ఉంది, ఇందులో చూస్తే చాలా రూటెడ్ విలేజ్ గల్లో ఉంది, ఏమై బాగుంటుంది అలా కాంటాక్ట్ చేసి పెట్టుకోవాల్సి వచ్చింది. నాకు దొరికితే ఫస్ట్ ప్రయారిటీ నాకు ఫస్ట్ పర్ఫార్మెన్స్ తెలుగు వాళ్ళండి. ఎందుకంటే నాకు ఈజీగా కన్వే చేయడం కోసం నేను వాళ్ళ దగ్గర ఈజీగా పర్ఫార్మెన్స్ ఇచ్చుకోవడం చాలా ఈజీ ఉంటుంది. మనల్ని కొంతమంది చేయకపోవడం వల్లనే బయటికి వెళ్ళాల్సి వస్తుంది తప్ప, ఎందుకంటే బయటలు తెచ్చుకుంటే మాకే ఇబ్బంది, ప్రొడ్యూసర్కే పడిన అది. ఎందుకంటే ఫస్ట్ సినిమా నాందిలో కూడా ప్లస్ అయింది అదే, దేవి ప్రసాద్ గారు కానీ నరేష్ గారు కానీ వీళ్ళందరూ ఉండడం. వరలక్ష్మి శరత్ కుమార్ తప్పితే దట్టు అప్పటికే ఆవిడ అందరూ తెలుగులో యాక్సెప్ట్ చేస్తారు తెలుగు యాక్టర్స్ కింద. సో దట్టు ఆవిడ షీ ప్రొవైడ్స్ దట్ ఏమంటారు కొంచెం వెయిటేజ్ కూడా యాడ్ చేస్తుంది. ప్లస్ అండి ఇప్పుడున్న పొజిషన్లో తమిళని మలయాళం మొత్తం ఇలా మారిపోయిన తర్వాత పాన్ ఇండియా సినిమాలని అయిపోయిన తర్వాత యాక్టర్స్ అక్కడ చేస్తున్నారు, ఆ యాక్టర్స్ ఇక్కడ చేస్తారు, యాక్టర్స్ చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఉంటుంది కదండి, మన క్యారెక్టర్ ఎవరు సూటబుల్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతున్నాం. కానీ అదే క్యారెక్టర్ సూటబుల్తో పాటుగా ఈ అథెంటిసిటీ కూడా కొంచెం క్రూషియలే కదా అని. అంటే మన మోరెవర్ అంటే మన సౌత్ వరకు చూసుకుంటే అండి డెఫినెట్గా మన నేటివిటీలో ఉంటాయి ఫేసెస్, కానీ అంటే మన ఫ్యామిలీ చూసిన ఫేసెస్ లాగా ఉంటాయి. సౌత్లో ఎవరిని చూసుకున్నా కానీ తమిళ్ మలయాళం కన్నడ ఎక్కడ చూసుకున్నా కానీ మన ఆల్మోస్ట్ ఫీచర్స్ అనేది ఒకటేలా ఉంటాయి. నార్త్కి వెళ్తే మారిపోతుంది కానీ, కాబట్టి మన సౌత్ వరకు అయితే ప్రాబ్లం లేదండి. అది ఒక కన్సిడరబుల్ పాయింట్ అది. ఎందుకంటే మరీ ముంబై హీరోయిన్ లేదంటే తీసుకొచ్చి మన విలేజ్ గారి కింద పెడితే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన విలేజ్ అమ్మాయిల కన్నా మలయాళం అమ్మాయిని తీసుకొచ్చి పెడితే కరెక్ట్ ఫిట్ అవుతున్నారండి విలేజ్ వాళ్ళ కింద. వాళ్ళు ఆల్రెడీ ఆ టైప్ ఆఫ్ లేదంటే స్కిన్ టోన్ ఇవన్నీ కొంచెం ప్లస్ అవుతాయి కాబట్టి సో దట్ ఈస్ ఫైన్. ఓకే, అంటే ఆ చాయిస్ లేక తీసుకోవడం వరకు ఓకే, డన్. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి మీరు అన్నట్టు కొంచెం ఇంటెన్షన్స్ ఇవన్నీ రకరకాల రీజన్స్ అయి ఉన్నాయి. బట్ May 30th అనేది ఎంతవరకు గుడ్ డేట్ అనుకుంటున్నారు? ఎందుకు అంటే దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. బికాస్ వన్ థింగ్, ఆడియన్స్ కమింగ్ డౌన్ టు ద థియేటర్, అంటే జనాలు ఎంతవరకు ఆసక్తి చూపిస్తున్నారు థియేటర్కి రావడానికి అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అందరూ అంటే అన్లెస్ అంటిల్ దెర్ ఈజ్ ఎ ప్రాపర్ స్టార్ వెహికల్. ఇప్పుడు ఆబ్వియస్లీ దీనికంటే ఒక 3 హీరోలు ఉన్నారు, ఇదంతా ఫైన్. సో ఆ కంటెంట్ ఎక్సైట్ చేసి ఇదంతా కూడా చేస్తే తప్ప జనాలు థియేటర్కి రావట్లేదు అన్నది ఒకటి ఫ్యాక్టర్. ఇంకొకటి మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ద సమ్మర్, అంటే జనాల మోస్ట్లీ పిల్లల హాలిడేస్ అన్నీ అయిపోయే సీజన్ కదా. సో ఆ ఫ్యాక్టర్స్, ఈ కన్సిడరబుల్ ఫ్యాక్టర్స్ అని చేసినప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? అంటే సమ్మర్ అయిపోతుంది, స్కూల్ స్టార్ట్ అయిన పక్కన పెడుతుంది. మన నాని గారు కోర్టు సినిమా ఎగ్జామ్స్ టైంలో రిలీజ్ చేశాడు.
ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు ఇంకా. అసలు అది చూస్తే ఇండస్ట్రీ అందరూ ఈడీడీ రిలీజ్ చేస్తుండదని మాట్లాడుకున్న వాళ్ళే. కానీ ఎంత పెద్ద హిట్ కొట్టాడు చూశారు కదా. అంటే మన సినిమా ఎలా ఉంటుంది, మన సినిమాకి వస్తే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, మీకు మళ్ళీ కనెక్ట్ మీకు ఎక్కడ నచ్చేలా ఉంటుంది సినిమా అని మనం ప్రయాణం చేయగలిగితే కనుక మన ప్రమోషన్స్లో డెఫినెట్ థియేటర్కి వస్తుంటే అది హిట్ రూపంలో నిజమైంది, కోటి రూపంలో నిజమైంది, మొన్న సింగిల్ రూపంలో కూడా సింగిల్ షో అన్నీ కూడా చూస్తున్నారు. అలాగా సమ్మర్ అయిపోయిన తర్వాత స్కూల్స్కి వెళ్ళే ముందు, కాలేజ్కి వెళ్ళే ముందు పిల్లలు సినిమా చూడడానికి కామనే కదా. ఇంతకుముందు యాక్చువల్ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కూడా సీజన్ ఉండేది. మనం ఈ సీజన్ అది అన్సీజన్ అనేసి మనం బాండింగ్ పెట్టుకున్నాం. మన ఒకప్పుడు అసలు నవంబర్లో సినిమా రిలీజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నవంబర్లో సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్లు అయినవి చాలా ఉన్నాయి. December 25th సినిమా రిలీజ్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే మంచి సినిమా వస్తే ఎప్పుడు మన థియేటర్గా డెఫినెట్ సినిమా చూస్తారండి. ఓకే అండ్ ఇంకొకటి ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇనీషియల్గా క్రియేట్ అయిన బజ్ అనేది చాలా బిగ్గర్ బజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే స్పెసిఫికల్లీ బికాస్ ఆఫ్ కాస్టింగ్. మంచు మనోజ్ కానీ లేదంటే రోహిత్, బెల్లకొండ శ్రీనివాస్ వీళ్ళందరూ ఓకే ఇంత పెద్ద మల్టీ స్టార్ అంటే ఒక మిడ్ రేంజ్లో పెద్ద మల్టీ స్టార్ ఇది. సో చాలా బజ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అయింది. ఆబ్వియస్గా వెన్నెల సాంగ్ కూడా చాలా హెల్ప్ అయింది. మాసెస్లోకి బాగా వెళ్ళింది, రీజనల్ ఆడియన్స్లో కానీ రూరల్ ఆడియన్స్లో కానీ. ఆ సాంగ్ అనేది దాని రీల్స్ కానీ దాని తాలూకు ఇంట్రాక్షన్ అంతా కూడా బాగా హెల్ప్ అయింది. అయితే ఈ తర్వాత వెన్నెల సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన డిలే వల్ల కావచ్చు, లేదంటే దో యూ రిలీజ్ సమ్ టీజర్స్ ఆర్ ట్రైలర్స్, చిన్నపాటి ఒక డిలే అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ డిలేని క్యాచ్ చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? అదే యాక్చువల్లీ ఇవాళ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసాము. ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కొంచెం కాన్సెప్ట్ ఇంటర్వ్యూస్ కానీ కొన్ని స్కిట్స్ కానీ కాన్సెప్ట్ స్క్రిప్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి. అందులో డెఫినెట్లీ సినిమా అందరం మేము గుర్తు చేస్తాము. ఈ డేట్కి వస్తున్నాం చెప్పడం కోసం ఆ ఈవెంట్స్ ఏ ఈవెంట్స్ చేసినా ఏం చేసినా కానీ రేపు మళ్ళీ మన కంటెంట్ మన ట్రైలర్ చూసి నచ్చితేనే ఆడియన్స్ థియేటర్కి వస్తాడు. మన ఈవెన్ ఎనీ ప్రమోషన్ ఏది చేసినా, కామెడీ స్కిట్లు చేసినా, ఇంకోటి చేసినా ఏం చేసినా ఓన్లీ వాళ్ళకి సినిమాని పలానా డేట్ వస్తుందిరా అని వాళ్ళు గుర్తు చేయడం కోసమే. రేపు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత టీజర్కి వచ్చిన బజ్లో కన్నా 10% ఎక్కువ బజ్ వస్తుంది నేను గట్ ఫీలింగ్ అండి. ఎందుకంటే ట్రైలర్ అంతా బాగుంది, డెఫినెట్గా అదే ఆడియన్స్ని థియేటర్కి తీసుకొస్తాయి. కొంచెం వెనక్కి వెళ్తే ఉగ్రం సినిమా టైంకి దానికి ఉన్న బజ్ వేరు. స్పెసిఫిక్గా నరేష్ విజయ్ 2 అనేది ఒక హ్యాష్ ట్యాగ్ కానీ లేదంటే దాని రిలేటెడ్ అంటే నాంది తర్వాత వచ్చింది. సో మీ అసెస్మెంట్ ఏంటి? వాట్ వెంట్ రాంగ్ అనుకుంటున్నారు ఉగ్రం విషయం? అంటే ఇప్పటికీ నేను రాంగ్ అయితే అనుకోవట్లేదండి. బ్యాక్ టు బ్యాక్ సినిమా చేయడం వల్ల ప్రాబ్లం అనుకున్నాను. నాందికి ఉగ్రంకి గ్యాప్ లేకుండా వెంటనే సేమ్ కాంబినేషన్ సినిమా చేయడం వల్ల ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే దాంట్లో ఒక 10-15% యాక్సెప్ట్ చేయలేకపోయారు అన్నది నా ఒక ఇది. ఎందుకంటే అందరూ కొంచెం నాందిలో ఉంటుంది కొంత డిసప్పాయింట్ అయిన పీపుల్ కూడా ఉన్నారు. అంటే యూత్ అందరికీ ఏమో ఉగ్రం నచ్చుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమో నాంది నచ్చుతుంది, కొంచెం పెద్దవాళ్ళకి నాంది నచ్చుతుంది. అది బ్యాలెన్స్ చేయలేకపోయాం. అది కొంచెం గ్యాప్ తీసుకొని చేసుంటే కనుక డెఫినెట్గా బాగుంటుంది. ఓకే, అయితే నాందిలో దెర్ ఆర్ సమ్ సీన్స్ అంటే సెన్సిబుల్గా డీల్ చేశారు. సెన్సిబుల్ అట్ ది సేమ్ టైం లాజికల్గా డీల్ చేశారు అనిపించిన సీన్ ఏంటంటే ఈ పోకిరీలు వాళ్ళు ఇంటికి వస్తారు కదా, నరేష్ ఒక మీటింగ్లో ఉంటారు, ఫోన్ ఎత్తలే సీక్వెన్స్, అది ప్రాపర్గా సెన్సిబుల్గా డీల్ చేశారు. ఎందుకంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ దట్ నీడెడ్. ఎందుకంటే అమ్మాయిని మరీ అక్కడ ఏదో హెరాస్ చేసినట్టుగా చూపించకుండా ద సేమ్ టైం ఇతను ఏదో వేరే కావాలని కట్ చేస్తున్నట్టు కాకుండా హీజ్ ఇన్ సిన్సియర్ మీటింగ్ కాబట్టి ఖచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది. దానికి తోడు సంథింగ్ బర్త్డే కైండ్ ఆఫ్ సీన్ అదంతా. సో అంటే సెన్సిబిలిటీస్ ఆర్ దేర్ సీన్ కన్సీవ్ చేయడంలో కానీ లేదంటే దాన్ని తీయడంలో కానీ. అట్ ద సేమ్ టైం ఈ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే అంటే కొన్ని చోట్ల బూతులు అనవసరంగా ఇరికిస్తారు, అనవసరం లేకపోయినా ఎమోషన్తో సంబంధం లేకుండా బూతులు ఇరికిస్తారు. బట్ ఇందులో ఆ నరేష్ వాడే ఒక 2-3 కస్ వర్డ్స్ ఉన్నాయి, అదే 2 సార్లు చేస్తారు. బట్ అది కూడా ఆ నీడెడ్ ఎమోషన్కి నీడెడ్ కాబట్టే వాడారు. అలాగే హీరో ఎలివేషన్ సీన్ ఏదైతే ఉంటుందో ఆ హాస్టల్ సీక్వెన్స్ అదంతా కూడా దాన్ని కూడా ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ చేయలేదు. సో ఈ విషయాల్లో ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా కూడా యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. సో ఫైన్. కాకపోతే ఈ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనేది కానీ లేదంటే ఆ తర్వాత వచ్చిన రెస్పాన్సెస్ కానీ ఎంతవరకు ఎఫెక్ట్ చేసాయి? ఆ సినిమాకి వచ్చిన బాక్స్ ఆఫీస్ రిజల్ట్లో 10-50% కొంచెం రికవర్ అవ్వాల్సి ఉంది థియేటర్కల్గా. ఓవరాల్గా చూసుకుంటే ప్రొడ్యూసర్ వెరీ హ్యాపీ. థియేటర్కల్గా కొంచెం ఉంది, ఎందుకంటే నా దగ్గర చాలా పెద్ద రేంజ్లో వచ్చింది, మళ్ళీ ఎన్న కాంబినేషన్ కాబట్టి థియేటర్లో 10-15%. కానీ అంతకన్నా చాలా పెద్ద సినిమాలకు అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ పోయినా వాళ్ళు బ్లాక్ బస్టర్ పోస్టర్ వేసుకున్నారు. మేము దాన్ని అలా మేము నమ్మించలేకపోయాం జనాలు, అంతే. అదొకటే, ఇంతకన్నా ఇంక నేనే చెప్పలేను దానికి. ఎందుకంటే నేను ఇప్పుడు కాంట్రవర్సీ మాట్లాడేవాడిని కాదు, నా అభిప్రాయం నేను మీకు చెప్తున్నాను అంతే. దాన్ని మేము యావరేజ్ వచ్చిందో ఆ యావరేజ్ వెళ్ళిపోయిన తప్పది. నేను సూపర్ హిట్ అనేసి మేము సూపర్ అనేసి మేము దాన్ని తీసుకెళ్ళలేకపోయాం, చేయలేకపోయాం అంతే. ఇంకా నా మెంటాలిటీ అది కాదు, సాగు గారి మెంటాలిటీ అది కాదు. నేను అంటే యావరేజ్ వచ్చిందని సూపర్ హిట్ నేను చెప్పుకోలేను, నేను బాగున్న సినిమా బాగాలేదని ఒప్పుకోను.
గుడ్. బేసిక్గా అలా నిజాయితీగా ఉండడం కూడా మంచిదే. అంటే ఎందుకంటే మనం లైవ్ కొన్ని చోట్ల పని చేయకపోవచ్చు కానీ అది, బట్ అంటే మన లైవ్లో లేకపోతే మనం బతకలేమండి. మనం అంటే మనకన్నా తెలియాలి కదా. ఓకే, దాని విజయ్. అయితే మీరు ఇందాక చెప్తున్నారు కదా, లైక్ గబ్బర్ సింగ్ ఇక్కడ వర్క్ చేశానని చెప్పేసి, ఎక్కడ అసలు మీరు యాక్చువల్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు మీ జర్నీ? ఫస్ట్ నేను మొదటి సినిమా అనే సినిమాకి పనిచేశాను. సినిమా పేరే మొదటి సినిమా, నవీన్ చంద్ర, నవదీప్. సరే నవదీప్. అక్కడ ఆ సినిమా ఫస్ట్ నేను అసిస్టెంట్ జాయిన్ అయ్యాను. ఓకే. ఆ జాయిన్ అయినప్పుడు దానికి వన్ ఆఫ్ ది రైటర్ హరీష్ గారు, వన్ ఆఫ్ ది డైలాగ్ రైటర్ దానికి హరీష్ గారు. అప్పుడు ఓకే, ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా ఒక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయే టైంకి హరీష్ గారికి షాక్ సినిమా వచ్చింది. షాక్ కూడా వెళ్ళిపోయి పని చేయాల్సింది, కానీ మా డైరెక్టర్ అప్పుడు కూచిపూడి వెంకట గారు వదలలేదన్నమాట. నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎలాగే, నువ్వు హరీష్ నువ్వు ఫ్రెండ్స్ వెళ్ళిపోతే ఎలాగే అన్నారు. అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళు హరీష్ గారు. నేను అన్నయ్య అనుకుంటూ నన్ను కూడా ఎప్పుడు తమ్ములా ట్రీట్ చేసేవాడు. చాలా మందికి కూడా మేము సొంత అన్నదమ్ములు అనుకునేవాళ్ళు. నేను డైరెక్టర్ అయిపోయి బయటకు వచ్చి ప్రమోషన్స్లో చెప్పిన వరకు కూడా ఎవరికీ తెలియదు. ఓకే. ఎందుకంటే ఒక టైంలో గబ్బర్ సింగ్ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ గారు ఒకరు పిలిచి ఏంటి సార్ మీరు తప్పు చేస్తారేంటండి అన్నారు. సో నేనేం తప్పు చేశానండి. ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు కళ్యాణ్ గారు. సార్ మీ అన్నయ్య నాన్ వెజ్ తినరు, ఆయన చాలా నిష్ఠగా ఉంటారు, మీరు నాన్ వెజ్ తింటున్నారు ఏంటి సార్? అవునా సార్. అంటే నేను అన్నయ్య ఎవరంటే హరీష్ గారు మీ అన్నయ్య కదండి. అంటే లేదు సార్. అంటే ఇద్దరం కలిసి పని చేసి అన్నయ్య అని పిలుస్తున్నా, తమ్ముడు అని పిలుస్తాడు, నేను సొంత తమ్ముడు కాదండి నేను. ఓ సారీ మీరు నాన్ వెజ్ అండి, మీరు ఏమనుకోద్దండి. అంటే ఆల్రెడీ 30 days వర్క్ చేసిన తర్వాత కళ్యాణ్ గారు చెప్పిన విషయం ఇది. ఓకే. అంటే అంత సొంత అన్నదమ్ములు అనుకునేవాళ్ళు అనమాట. అలా అక్కడి నుంచి హరీష్ గారితో ట్రావెల్ అయింది. ఆ ట్రావెల్ తర్వాత మధ్యలో ఫస్ట్ వర్క్ కదండి, షాక్ అయిపోయిన తర్వాత నుంచి. షాక్ అయిపోయిన తర్వాత నేను నాకు మొదటి సినిమా అయిపోయింది, షాక్ అయిపోయింది. షాక్ పోస్ట్ ప్రొడక్షన్ కొన్నాను. ఆ తర్వాత అక్కడ ట్రావెల్ స్టార్ట్ అయింది. తను చాలామంది కథలు చెప్పాడు, క్యాన్సిల్ అయినా ఓకే అవుతున్న పర్లేదు అవుతున్నా, స్ట్రగుల్లో అలా మూవ్ అయ్యాము. తర్వాత మళ్ళీ మిరపకాయ. ఈ మధ్యలో నేను 1-2 ఫిల్మ్స్ చేశాను. తను స్ట్రగుల్లో ఉండగా నేను బయటకు వచ్చి నేను 2-3 ఫిల్మ్స్ చేసుకున్నాను. తను మళ్ళీ మిరపకాయ నుంచి మళ్ళీ కంటిన్యూ. ఓకే. సో అది ఎక్కడ దాకా కంటిన్యూ అయ్యారు అలాగా? డీజే. డీజే వర్క్ చేశాను. ఓకే. డీజే అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు నాంది కథ రాసుకున్న టైంలో గతంలో గణేష్కి అప్పుడు సినిమా ఓకే అయిపోయింది, అందుకని వెళ్ళిపోయాను గణేష్కి. ఓకే. అయితే చాలా లాంగ్ జర్నీ అయితే. చాలా లాంగ్ జర్నీ. అంటే చుట్టూ యంగ్లో వచ్చానంటే ఎక్కువ వర్క్ చేసాను, ఎక్కువ నలుగున్నాడు బాగా. ఓకే. సో ఎక్కువ తెలుసు, ఇండస్ట్రీ కూడా ఎక్కువ తెలుసు. ఆబ్వియస్గా ఇన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారంటే కొంచెం ఉంటుంది. సో అంటే ఈ ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది ఆబ్వియస్గా ఈ పరిచయాలు ఇవన్నీ ఉండడం వల్ల, సో ఈ ఇండస్ట్రీ కోర్స్ ఏంటి అంటే ఎలా ట్రీట్ చేస్తారు ఏంటో మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది ఖచ్చితంగా. సో హిట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది రిసెప్షన్, ఫ్లాప్ వచ్చినప్పుడు రిసెప్షన్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం మిడ్లో ఉన్నప్పుడు జనాలు ఎలా పట్టించుకుంటారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. సో అంటే మీ పర్స్పెక్టివ్లో చెప్పండి, ఇప్పుడు కమర్షియల్ సక్సెస్ అనేది ఇస్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ఎనీ ఫిలిం. అది మీరు ఆడియన్స్ ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు, అతను డబ్బులు వస్తేనే సినిమా హిట్ అంతే. సో అది ఫైనల్ కాల్. అంటే దాన్ని బట్టే అది హిట్ ఆ ఫ్లాప్ అనేది డిసైడ్ అవుతుంది. పర్ఫామ్ బాగా చేశారు లేదంటే కొంతమంది నచ్చింది అని నథింగ్, ఆ ఫ్యాక్టర్స్ అయినా ఫైనల్ రిజల్ట్లో పట్టించుకోరు. సో ఇప్పుడు మీరు ఒక రైటర్గా కానీ ఒక డైరెక్టర్గా కానీ మీరు చేస్తున్నప్పుడు, సో దట్ విల్ బి యువర్ ఫైనల్ గోల్. అంటే సినిమా బాగా తీయాలి అన్న ఒక ఫ్యాక్టర్ని ఈ కమర్షియల్గానే హిట్ అవ్వాలి లేదంటే ఈ కమర్షియల్గా ఇది బాగా వైబుల్ ఉండాలి అనే ఫ్యాక్టర్ అనేది డామినేట్ చేస్తుందా క్రియేటివ్ థింకింగ్ ప్రాసెస్ని కూడా? లేదు సార్. అంటే అది డెఫినెట్గా ఆ బాండింగ్లోనే సినిమా చేయాలి. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ చేస్తున్న బిజినెస్. ఒక రెస్టారెంట్ ఉందండి, వాడు చికెన్ బిర్యానీ ఉంది. చికెన్ బిర్యానీ 200 రూపీస్ పెడతాడు, 1000 రూపీస్కి పెడతాడు. 1000 రూపీస్లో వేసే ఇంగ్రీడియంట్స్ వేరు, 200 రూపీస్లో ఇంగ్రీడియంట్స్ వేరు. కానీ 200 రూపీస్లో కూడా టేస్టీ చేస్తాడు, ఆ 1000 రూపీస్లో టేస్టీ చేస్తాడు. అలాగా మనం ఒక బడ్జెట్ అనుకున్నప్పుడు ఆ బడ్జెట్లో మనం చేస్తేనే ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా ఎలా చేయగలం సార్? నేను ముందు బేసిక్ అయితే అదైతే డెఫినెట్ పెట్టుకుంటాను. ముందు బడ్జెట్ అనుకుంటున్నాం కాబట్టి ఆ బడ్జెట్లోనే మనం సినిమా చేయాలి. ఎందుకంటే ఆన్ షూట్కి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం క్యాన్సిల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అనుకోకుండా 10-15% పెరిగిపోద్ది. అది మన చేతుల్లో లేని విషయం. కానీ ప్రతిదీ మాత్రం వేస్టేజ్ అవ్వకుండా అయితే మనం చేయడం మన చేతిలో ఉంది సార్. ఒక హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ ఎక్కువ వచ్చేసి అది కట్ చేసి ట్రిమ్మింగ్లో పక్కన పడేసి అలా కాదు. ఇప్పుడు వెదర్ బాగాలేదు, షూట్కి వెళ్ళాము, ఆఫ్ డే క్యాన్సిల్ అయిపోయింది, ఇంకో 20 lakhs పోతుంది, దానికి మనం ఏం చేయలేము. కానీ మన చేతిలో ఉంది ఏంటి, నువ్వు సినిమా 2 hours 30 minutes అనుకుంటే 2 hours 30 minutes 10 minutes అటు ఇటుగా ఎక్కువ వచ్చినా పర్లేదు, అంతవరకు తీయగలం లేదు, అది మన కంట్రోల్లో ఉంది. అది అంతవరకు మాత్రం నేను లిమిట్ పెట్టుకుని అందులో చేస్తాను. ఈ సీన్కి ఏ డ్యూరేషన్ కావాలి, ఎంత కావాలి, ప్రతి సీన్కి కూడా ఎలివేషన్స్ తీయచ్చు, నెక్స్ట్ లెవెల్ బిల్డప్ పెట్టచ్చు, ఆర్ఆర్ బీజం లేపేయచ్చు. కానీ ఆ సీన్కి ఎంతవరకు అవసరం, ఏం అవసరం అంతవరకే. ఫైన్. అంటే ప్రాపర్ థాట్ ప్రాసెస్ అయితే ఉంది. అది తెలుసు సార్. ఎందుకంటే మనం ఎక్కువ పని చేయడం ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే నాకు బేసిక్ ఎడిటింగ్ వచ్చి నేను చాలా సింపుల్గా నేను ప్రోమోస్ కూడా చేశాను అందుకు అసిస్టెంట్ ఉన్న టైంలో. అందులో కొంచెం అన్ని క్రాఫ్ట్స్లో కొంచెం కమాండింగ్ ఉంది సార్. నాకు ఫోటోగ్రఫీ కానీ అన్ని క్రాఫ్ట్స్ నాకు ఇష్టం. నాకు సినిమాలో అన్ని క్రాఫ్ట్స్ ఇష్టం కాబట్టి అన్నింటిలో కొంచెం కమాండింగ్ ఉంది. కాబట్టి ప్రతిదంటే యూనిట్లో నాకు ఈరోజు ఏ లైట్స్ వస్తాయి అని కూడా కొంచెం పర్టికులర్ నేను చూసుకుంటాను. నేను జాబ్ కొంచెం
జాబ్ అనే కాదండి, అంటే నాకు ఇష్టం అంటే ఈ లైటింగ్ స్కీమ్ అనుకుంటున్నాను కాబట్టి అసలు ఎంతవరకు లైట్స్ యూస్ చేస్తున్నారో తెలుసుకోవాలి కాబట్టి ఉగ్రంకి అయితే మొత్తం ఓవరెవర్ మొత్తం అంతా ఏ రోజైనా అవసరమైన ఎక్స్ట్రా లైట్స్ వచ్చినా ఎందుకు అవసరం అవుతుంది ఏంటి ఈ లైట్ ఎక్కడ యూస్ చేస్తాను డిఓపి అంటే తను నా ఫ్రెండే కాబట్టి డిస్కస్ చేసుకుని ఎక్స్ట్రా చెప్పేవాళ్ళు మన బడ్జెట్ పెరగకూడదు కాబట్టి ఇక్కడ పెరిగితే వాళ్ళు ఎక్కడ మనం కంట్రోల్ చేయాలి. అంటే డైరెక్టర్స్కి కానీ లేదంటే మేకర్స్ కానీ ఇలాంటి కంప్లీట్ క్లారిటీ క్రాఫ్ట్ మీద కమాండ్ ఉండడం వల్ల ఏంటంటే ప్రొడ్యూసర్ జాబ్ కొంచెం ఈజీ అవుతుంది. డెఫినెట్లీ సార్. మనం వాళ్ళ కంఫర్ట్ జోన్లో పెట్టామనుకోండి సార్, మనం కూడా మంచి కంఫర్ట్ మన సినిమా మనకు తెలియస్తారు. ఓకే. సో మొదటి సినిమాతో మొదలైన మీ కెరీర్ సో ఇప్పుడు భైరవం దాకా సో మీరు ఎలా చూస్తారు మీ కెరీర్ గ్రోత్ని కానీ లేదంటే మీ కెరీర్ పాత్ని కానీ? సార్ అంటే డైరెక్టర్ అవడం కోసం చాలా టైం పట్టింది. డైరెక్టర్ అయిన తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేద్దాం అనుకున్న పూరి గారి లాగా, కానీ గ్యాప్ వస్తూనే ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసుకుని చాలా ఫాస్ట్గా సినిమాలు చేయాలి అంతే. అదొక్కటే మధ్యలో అంటే ఈ ఇయర్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ ఈ కమర్షియల్ సక్సెస్ అనేది లేకపోవడం వల్ల కదా నాంది తర్వాత ఒకరికి కొంచెం వేరే హీరోస్తో కూడా సినిమాలు అనుకున్నాము, వాళ్ళని ఒప్పించలేకపోయాను కథ విషయంలో. డెఫినెట్గా ఒక దగ్గరికి వెళ్తే 3-4 months ఈజీగా పోతుంది కదా, అలా పోయినాయి. ఆ తర్వాత ఉగ్రం తర్వాత కూడా వేరే ఒక కథ విషయంలో అదే కథ చేద్దాం పర్టికులర్ అని పెట్టుకోవడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. ఉగ్రం తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినాయి. నా డ్రీమ్ ఒక ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఒక సోషల్ డ్రామా ఒకటి, అది చేద్దాం అంటే మనం బిఫోర్ ఎలక్షన్స్ చేద్దాం దాంట్లో టార్గెట్ పెట్టుకోవడం వల్ల నాకు 1 year పోయింది. నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్స్ వచ్చినాయి, లాస్ట్ పొంగల్కి రిలీజ్ అయిన ఒక పెద్ద సినిమా కూడా చేయమని అడిగారు, అయినా కానీ నేను చేయలేదు అనమాట. అదే చేద్దాం దాంట్లో పట్టు కూర్చోవడం వల్ల డిలే అయింది. సో ఇప్పుడు మరి ఈ పోస్ట్ భైరవం తర్వాత ఏంటి? భైరవం తర్వాత స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఈ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రమోషన్స్ కూడా ఫినిష్ చేసుకొని. సో అంటే పైప్లైన్లో లేవు, జస్ట్ ఓన్లీ స్క్రిప్ట్స్ మీ దగ్గర రెడీ? పైప్లైన్లో సార్ అంటే సింపుల్ సార్, ఇప్పుడు అంటే మన సినిమా బయటకు వచ్చేంత వరకు మన రేంజ్ అంటే ఎవరికి తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని కలిసి ఏం చేసినా కలుద్దాం చేద్దామంటారు. రేపు మన సినిమా రిజల్ట్ బాగుందనుకోండి, ఆబ్వియస్లీ పిలుస్తారు, ఆబ్వియస్లీ మీటింగ్ సెట్ అయిపోతే సినిమా ఓకే అయిపోద్ది. మన సినిమా రేంజ్ని బట్టి మనం కూడా హీరోని ట్రై చేయాలి తప్ప ఇప్పుడు భైరవం సూపర్ హిట్ అనుకోండి, ఓకే నా రేంజ్ని బట్టి ఇంకో హీరో దగ్గరికి వెళ్తాను, లేదు దాని బట్టి ఒక హీరో దగ్గరికి వెళ్తాను. మనం తీసింది ఇది పెట్టుకొని మనం అక్కడ చేయాలనుకుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఉండడం చాలా క్రూషియల్ అది. అంటే బేసిక్గా మన పని చేసేదాన్ని మనం హ్యాపీగా ఉంటే చాలా కోరుకుంటాను అండి. మనం ఏ సినిమా తీసి ఎంత సినిమా తీసిన మనం డైరెక్టర్ వల్ల వచ్చాం, డైరెక్టర్గా మనం ఎంత మంచి సినిమాలు తీస్తామో చూడాలని అనుకుంటాను నేను. ఏ స్టార్తో పని చేస్తున్నాను, స్టార్తో పని చేసే అవకాశాలు వస్తే ఇంకా చాలా ఏజ్ ఉంది, పని చేయొచ్చు. మన స్టార్ దగ్గరికి వెళ్ళాలి అంటే స్టార్ కూడా నమ్మగలగాలి, నన్ను హ్యాండిల్ చేయగలడు, నా ఫ్యాన్స్ని మొత్తం వీడు హ్యాపీ సాటిస్ఫై చేయగలడు అని వాళ్ళు కూడా నమ్మకం రావాలి కదండి, బిల్డ్ చేసుకోవడం. ఓకే. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు అంటే మీరు ఎప్పుడైనా కనిపిస్తే అడుగుదాం అనుకున్నా బేసిక్గా. అంటే మిమ్మల్ని అని కాదు, స్పెసిఫిక్గా నాంది సినిమా చూసిన తర్వాత నాందిలో ఓపెనింగ్ సీక్వెన్స్లో తండ్రికి మందు బాటిల్ను సిగరెట్ తీసుకొచ్చి ఇచ్చి మనం స్ఫూర్తిగా తాగినాను, హ్యాపీగా తాగినాను అంటే అది ఎంతవరకు రిలేటబుల్ అనేది సినిమా చూస్తున్నప్పుడు నాకు అంటే పర్సనల్గా చెప్పాలంటే సినిమా చూస్తున్నప్పుడు నేను బేసిక్గా దానికి అంత కనెక్ట్ అవ్వాలి. ఏంటి సడన్గా మందు తాగమంటున్నాడు, సిగరెట్ కొట్టమంటున్నాడు, ఇవన్నీ అంటే నాకు బేసిక్గా నాట్ దట్ రిలేటబుల్. కానీ సినిమా చూసి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆ ప్రాసెస్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఆ సీన్ గుర్తొచ్చిన తర్వాత అది నిజమే కదా, ఆయన తండ్రి నిజంగానే చాలా వదులుకుంటాడు, వదులుకున్న తర్వాత నిజమే అతను కోల్పోయిన చిన్న చిన్న ఆనందాన్ని తిరిగి తీసుకురావడంలో తప్పే ఉంది అని చెప్పేసి అనిపించింది. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ ఏంటంటే అది మీ ఎంతవరకు మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నాయి ఆ సీన్లో, లేదంటే మీరు తీసుకున్న మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన థింగ్స్ ఏంటి ఆ స్పెసిఫిక్ సీన్? అంటే యాక్చువల్లీ ఇప్పటివరకు మా ఫ్యామిలీస్ ఇంతవరకు మందు సైడ్ కూడా ఎవరికి అలవాట్లేదు. ఎప్పుడు అంటే హిస్టరీలా చెప్పుకుంటే మా చింత ఏదో సిగరెట్ తాగేవాడు చుట్టు తాగేవాడేసి పక్కన పెట్టేశారంట, ఎవరికి అలవాట్లేదు అసలుకి. అంటే నా పర్సనల్ లైఫ్లో సీన్ అయితే కాదు, ఇందాక మీరు చెప్పినట్టు అదే. అంటే ఫాదర్ ఎన్నో సాక్రిఫైస్ చేస్తాడు పిల్లల కోసం. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత బట్టలు కొనిస్తారు, ఇంకోటి తీసుకెళ్తారు, లేదా ఇంకా వాళ్ళు అనుకునే వాటికి కూడా అచీవ్ చేయలేము, వాడు సాక్రిఫైస్ చేసింది ఇవ్వలేం కదా. అలాంటి అసలు ఇది మన తెలంగాణ కల్చర్లో ఒకటి ఉంటుందండి, చనిపోయినప్పుడు వాళ్ళకి ఇష్టం పెడతారు. ఆంధ్ర కల్చర్లో కూడా ఉంటుంది. మన తెలంగాణ కల్చర్లో అయితే మందు బాటిల్ సిగరెట్ ప్యాకెట్ అన్నీ అక్కడ పెడతారు, తనకి ఇష్టం పెడతారు. కాబట్టి ఫాదర్కి ఒక హ్యాబిట్ ఉంది, మందు సిగరెట్ హ్యాపీగా పాత పాటలు అనుకుంటూ మందు సిగరెట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండేవాడు నైట్లు. దాన్ని మళ్ళీ మనం తీసుకొస్తే బాగుంటుంది కదా అనేసి డిస్కషన్లో వచ్చిన థాట్ని నాకు బాగా కనెక్ట్ చేసింది. నాకు డెఫినెట్గా చేద్దాం ఇది అనేసి నేను అది సీన్ చేసుకుంటే చాలా ఎమోషనల్ ఫీల్ చేసాను. ఇప్పుడు వచ్చినా కొంచెం నాకు టేస్ట్ వస్తుంది ఆ సీన్కి. అది చాలా మంచి సీన్ నేను బాగా నమ్మి తీశాను. ఎడిటర్లో ఎన్నిసార్లు చూసుకున్నా కొంచెం నాకు అలా టీయర్స్ అయితే ఫామ్ అయినాయి. ఓకే. అంటే చెప్పే కదా నాకు ఇమీడియట్ కనెక్ట్ లేకపోయినా కూడా తర్వాత కొంచెం దాన్ని ప్రాసెస్ చేసుకున్న తర్వాత నిజమే కదా
అనిపించింది. సో అది నరేష్ గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? యా అసలు అన్ని విషయాలు ఉన్నాయి అసలుకి. అంటే ఏ రోజు కూడా సార్ ఇలాగ అంటే నేను ఎప్పుడు చేయలే కదా ఏమవుద్దని ఏ రోజు లేదనమాట వాళ్ళకి. ఫస్ట్ ఖర్చు చెప్పినట్టు మీరు నా కోసం చెప్పడం కోసం వస్తున్నారు, నాకు చెప్పడం కోసం వస్తున్నారు అన్నాడు. అదేంటి సార్ అంటే లేదంటే అంటే మీరు వేరే ముందు నుంచి కొంచెం పరిచయం ఉంది కాబట్టి మీరు వేరే ప్లానింగ్స్లో ఉన్నారు కదండి. లేదు సార్ ఈ కథ మీరు చేస్తే బాగుంటుంది అని అలా వెళ్ళి అది చేసిన. అంతకుముందు అన్నాను మాడేవాడిని, ఆయన సార్ అనడంతో నేను కూడా సార్ని స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం అంది నేను కొంచెం ఎమోషనల్ అవుతాను నేను, అందువల్ల కొంచెం నా సినిమాలో కొంచెం ఆ ఎమోషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అంటే మీరు ఒక రైటర్గా చాలా మంది స్టార్స్తో వర్క్ చేస్తున్నారు, లైక్ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరితో కూడా. సో అంటే మీరే చెప్పారు లైక్ ఒక స్టార్ వెహికల్ని నేను నడపగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఐ విల్ గో టు దెమ్ అని చెప్పేసి అన్నారు. బట్ అంటే ఆ నమ్మకం రావడానికి ఇంకెన్నాళ్ళు పట్టచ్చు అనేది పక్కన పెట్టేస్తే వాట్ ఆర్ యువర్ ప్రిపరేషన్స్ ఫర్ ఇట్? అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉండడం వల్ల, లేదంటే ఆయన మీకు తెలిసి ఉండడం వల్ల, అంటే ఆయనతో సినిమా ఎంతవరకు పాజిబుల్ అని పక్కన పెట్టేస్తే ఆ స్థాయి స్టార్స్తో మీరు ఒక సినిమా తీయాలి అన్న థాట్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఒక గోల్ కూడా ఉంటుంది. అంటే ఈ టైంలో చెప్పచ్చులో తెలియదు కదండి. అంటే అంటే ఒక టైం బై టైం అనుకోలేమో. ఉస్తాద్ భగత్ సింగ్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వెళ్ళాను, హరీష్ గారు రమ్మంటే. అప్పుడు వాళ్ళు రిలీజ్ వెంటనే ఫాస్ట్ చేద్దాం, ఎలక్షన్స్ ముందు చేద్దాం నాకు ఐడియాలో ఉన్నప్పుడు రమ్మంటే వెళ్ళాను. సెకండ్ యూనిట్ చేయాలి అన్నారు. కళ్యాణ్ గారు ఏమో తను రైటర్ అయిపోయాడు కదా హరీష్ ఎలా చేస్తారు అంటే, లేదు సార్ చేస్తాను, కానీ ఇన్ని రోజుల్లో కనీసం మిమ్మల్ని మాత్రం కొన్ని రోజులన్నా మేము డైట్ చేసే అవకాశం ఉంటే చేస్తాను సార్ అంటే 70 ఇద్దరు ఓకే అనుకున్నారు. విజయ్ ఉగ్రం చూశాను, ఉగ్రం గురించి విన్నాను, నాంది ఏంటి అని. నాంది ఇలాగా ఈ అడమి చేశాను సార్ సెక్షన్ 201 మీద, తప్పు చేయనోడికి శిక్ష పడితే ఏంటంటే ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఒక టైంలో అన్నటైల్ ఖైదీల మీద ఒక కథ చేద్దాం అనుకున్నాను. ఆయన అన్నటైల్ ఖైదీలు ఎంతమంది జనాల్లో జైల్లో మగ్గిపోతున్నారు, సత్యాగ్రహి అలాంటి కూడా చేద్దాం అనుకున్నారండి ఆయన. ఆయనకి బాగా కరెక్ట్ అయిపోయి నెక్స్ట్ ఏం చేస్తూ ఉంటారు, ఒక ఐడియా చెప్పాను, దీని మీద చేస్తున్నాను సార్ అని. సినాప్సిస్ ఏమైనా ఉందన్నారు సార్, పిచ్ డెక్ అంతా రెడీగా ఉంది సార్, ఇప్పుడు ఉందంటే లేదు సార్ క్యాజువల్ కలుద్దాం వచ్చాను రేపు తీసుకొస్తాను. నెక్స్ట్ డే తీసుకుని వెళ్ళాను. మార్నింగ్ చిన్న వరకు కొంచెం హెక్టిక్ షూట్ జరుగుతుంది. ప్యాకప్ అయిన తర్వాత ఆయనకి ఇచ్చాను, చూసాను. ఎలా అంటే ఈ పాయింట్ నువ్వు ఆలోచించావు అన్నారు. లేదు సార్ నా ఫ్యామిలీలో ఒక ఇష్యూలో స్టార్ట్ అయింది సార్ ఇది, దాన్ని నేను కథగా చేశాను, ఐడియా చాలా బాగుంది. ఎవరి కోసం చేసేవారు, వేరే హీరో కోసం చేశాను. డిస్కషన్ ఎలాగంటే అంటే నేను నాకు సరిపోదాన్ని సార్, మీరు చేస్తే నెక్స్ట్ లెవెల్ సార్, ఒక సోషల్ డ్రామా అది, ఆయన చేస్తే వేరే చరిత్ర, అది ఆయన చేస్తే వేరే చరిత్ర, నేను అంటే నాకు పనికిరాదా అని అంటే, లేదు సార్ మీరంటే అంటే ఆలోచిస్తున్నాను అంటే, లేదు సార్ బాగుంటుంది సార్ మీకు కాదు ఇప్పుడున్న టైం లిమిట్లో, ఎన్ని రోజులు కావాలి నీకు, మీరు చేస్తే 50 days ఇస్తే చాలు సార్. ఓకే ఇది కార్లో పెట్టండి చదివేసినాను, అంటే మార్నింగ్ నువ్వు వచ్చి లొకేషన్కి వచ్చి క్యాపింగ్ మాడుకుందాం. అలా వెళ్ళారు. తర్వాత సిబిఎన్ గారు అరెస్ట్ అయ్యారు, అటు నుంచి వెళ్ళిపోయారు, పొలిటికల్ సినారియో మారిపోయింది. ఓకే. ఆ రోజు దొరకపోయి ఉంటే నెక్స్ట్ డే మనం కూడా మన కంట్రోల్లో ఉంటే నెక్స్ట్ డే కూడా ఉంటే మళ్ళీ కలిసి ఉంటే మారిపోయేదేమో, మరి ఆ రోజు నా ఫేట్ మారిపోయేదేమో, కొద్దిగా మిస్ అయ్యేది. ఎందుకంటే ఆయన ఫైట్ చేసిన ఇష్యూస్ చాలా ఉంటాయి కథలో, దానికి 2 years బ్యాకే రాశారు కదా ఇన్సిడెంట్స్. తర్వాత అలాంటి ఇన్సిడెంట్స్తో ఆయన ఫైట్ చేశారు, ఆయన చాలా రిలేటబుల్ ఉంది. ఆయన కూడా స్పీచ్లో కూడా మాటలు కూడా 2 years బ్యాక్ ఎప్పుడు రాసిన ఉన్నారు సార్, రిజిస్ట్రేషన్ చేసి స్క్రిప్ట్ చూపిస్తాను సార్, డేట్ కూడా చూపిస్తాను మీకు కాబట్టి 20 years అవుతుంది సార్ రాశారు. కనెక్టెడ్ బాగా సూపర్. అయితే పవన్ కళ్యాణ్ సినిమా కొద్దిగా మిస్ అయింది అనమాట, అంతే టైం చెప్పలేదు. సో అందువల్ల అంటే నేను హ్యాండిల్ చేయగల నాకు నమ్మకం ఉందండి, ఎందుకంటే అందరితో నేను స్టార్స్తో కలిసి పనిచేశాను కాబట్టి, క్లోజ్గా ట్రావెల్ అయినా నేను చేయగల నమ్మకం ఉంది. ప్లస్ ఒక ప్రొడక్షనర్స్కి ఒక హీరో కూడా నమ్మకం కలగాలి కాబట్టి డెఫినెట్గా నేను తీసేసి ఇప్పుడు ఆ రెండు కొంచెం కాన్సెప్ట్ ఓరియంట్లో చేసాం, ఇది కొంచెం ఫ్యామిలీ డ్రామాతో కొంచెం కమర్షియల్ డోస్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా రేపు పెద్ద హీరో బాగుందని డెఫినెట్గా అప్రోచ్ అవుతాను, వాళ్ళకి నచ్చే కథ చెప్తేనే కదా సార్ ఎప్పుడైనా ఓకే, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, రిలేట్ అవ్వాలి, అది వాళ్ళకి ఇప్పుడు పెద్ద హీరోతో అనేసరికి దీనికి ఎన్ని విధాలుగా ఆలోచించుకుంటారు అసలు, మన పాన్ ఇండియా మార్కెట్ అన్ని రకరకాలుగా ఆలోచించుకుంటారో చేయలేదు. ఆ క్లారిటీ మనకుంటే మనం హ్యాపీగా ఉండగలం. ఓకే. సో ఖచ్చితంగా భైరవం రిలీజ్ తర్వాత దాని రిజల్ట్ ఆ స్థాయిలో రీసౌండింగ్లో వచ్చి ఖచ్చితంగా మీరు మంచి ఒక స్టార్ వెహికల్ని లీడ్ చేసేలాగా వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా సార్, అన్నీ వచ్చేస్తాయి, టైం ఉంది చేసుకుంటే వెళ్తే అది ఆటోమేటిక్గా అయ్యి వస్తాయి. సూపర్ పాజిటివ్, అంటే మంచి పాజిటివిటీ ఉందండి మీలో. సో లుకింగ్ ఫార్వర్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, మంచిగా వితౌట్ ఎనీ ఫిల్టర్స్ చెప్పారు. సో గ్లాడ్. ఐ విష్ భైరవం on May 30 will be a biggest hit for you. అండ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు లేదంటే ఆ స్థాయి స్టార్స్తో ఖచ్చితంగా మంచి సినిమా చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.